క్రీస్తులాడండి. ఈరోజు దేవుడు చెప్పే ఒక ఆత్మీయ సత్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలాసార్లు మనము కొంతమంది జీవితాలు సెలబ్రిటీస్‌గా ఉండి ఆధ్యాత్మికంగా ఎంతో ఘనత పొందిన వాళ్ళని చూసినప్పుడు, వారి జీవితాల్లాగా మన జీవితాలు లేవు అని అసూయ చెందడము, వారి యొక్క పరిశుద్ధ జీవితాన్ని, వారికివ్వబడిన రాజమార్గాన్ని తలుచుకొని, మనకెందుకు అటువంటి పరిశుద్ధ జీవితం ఇవ్వలేదు అని ఆలోచించడం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది జీవితాల్లో చిన్నప్పుడే ఆ పరిశుద్ధతను కోల్పోవడం, యవ్వనస్తులైతే ఏ విధంగా ఉండాలో తెలియక కూడా ఎంతోమందిని నమ్మి వారి పరిశుద్ధతను కోల్పోవడం జరుగుతుంది. అంటే అటువంటి రాజమార్గం మా జీవితాల్లో లేదు, వారి జీవితాల్లో ఉందని దేవుడేదో అన్యాయం చేశాడని మీరు భావిస్తున్నారా? ఆమె విస్తార పాపములు క్షమింపబడెను. కాబట్టి ఆమె విస్తారంగా ప్రేమించిందని దేవుడు తనను అభిషేకించడానికి వచ్చిన ఒక పాపాత్మురాలైన స్త్రీ గురించి చెప్తాడు కదా! నిజమేనండి. ఒక సమరయ స్త్రీ. ఆమె 2 గ్రామాలను రక్షించింది. ఆమె కూడా పరిశుద్ధురాలేమీ కాదు. పాపాత్మురాలే. కానీ దేవుని యొక్క కృప, ఆయన యొక్క ఆదరణ ఆమెకి ఆ మధ్యాహ్న కాలంలో అనుగ్రహించబడినప్పుడు, ఆ ఎండలో, ఆ వేడిలో, ఆ విధమైన నిరాశలో, నిస్పృహలో ఆమె కనుగొంది. తన అవమానాన్ని తీసేసే గొప్ప దేవుడు వచ్చాడని ఆమె సాక్ష్యాన్ని చూసి 2 గ్రామాల ప్రజలు రక్షించబడి, సమరయల 2 గ్రామాలను ఆమె రక్షించడం జరుగుతుంది. ఆ అత్తరు గుడ్డిని యేసు ప్రభు అభిషేకించిన ఆ స్త్రీ గురించి దేవుడు, ఈమె చేసిన పని ఈ భూమి అంతం వరకు కూడా ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడంతా ప్రకటించబడుతుంది, జ్ఞాపకార్థంగా ఉంచబడుతుంది అన్నారు. అలా ఎంతో గొప్ప ధన్యులండి వీళ్ళు. మగ్ధలేనే మరి అయితే 7 దెయ్యాలు, దురాత్మలు, ఆమె కూడా ఎంతో తన జీవితంలో ఎంతో పవిత్రతను కోల్పోవడం జరుగుతుంది. ఎంతో అబ్యూజ్ అయింది ఆమె. కానీ ఆమెకున్న ధన్యత ఎంతో గొప్పది. ఆమె కూడా ఒక సంఘాన్ని కట్టింది. అలాగే యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని యేసు ప్రభు శిష్యులైన అపోస్తులకే మొదటిసారి ప్రకటించిన గొప్ప జీవిత చరిత్ర ఆమెది. అందుకే కుంగిపోకు, ఇప్పుడే దేవుని వైపు చూడు. నీ జీవితం ఒకవేళ సార్థకం కాలేదనుకుంటే, నీవు ఇంకా జీవించి ఉన్నావు కదా, అదే చాలు. ఇప్పుడే నీ ప్రాణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, నా జీవితం ఇంకా అంతమైపోలేదు, నాకు ఇంకా అవకాశం ఉంది, కాబట్టి నేను దేవుని యందు నిలిచి ఉంటాను, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, అనేకులకు సువార్తను ప్రకటిస్తాను, నా జీవితం సార్థకం చేసుకుంటాననే మంచి నిశ్చయంను మీరు పొందండి. మీ జీవితాల్లో ఒక గొప్ప వెలుగు చూడాలనుకుంటే దయచేసి మీరు ఆమేన్ అని ఇక్కడ రాసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి వారి జీవితాలను కూడా వాక్యంతో నింపండి.